ఓ భక్తుడు ఇలా అంటాడు, కుక్క బుద్ధి మొక్క దగ్గర, క్రైస్తవుడి బుద్ధి కళ్యాణం దగ్గర బయటపడిద్దట. ఇన్ని సంవత్సరాలు దేవుడు 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 అని పెరుగుతారు కదా, పిల్లల వివాహం వయసు వచ్చేసరికి ఆడు తాగుబోతుడైనా పర్వాలా, మా కులస్తుడే ఉండాలి. వారు మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలా, ధనికుడైతే చాలు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు నేర్చుకున్న ఆత్మీయతను క్రీస్తును కులం దగ్గర తాకట్టు పెడుతున్నారు కొన్ని క్రైస్తవ కుటుంబాలు. ఆ తర్వాత ఏమవుతుందో తెలిసిన తల్లి, దైవము కాని వాటిని ఆరాధించే తరం బయలుదేరుతుంది. పశ్చిమ గోదావరి ప్రాంతం నుంచి ఒక తల్లి రెగ్యులర్గా మన లైవ్ చూస్తుంది. ఒకరోజు ఏడుస్తూ ఏడుస్తూ ఏమందో తెలుసా, మా బాబాయ్ నా జీవితాన్ని నాశనం చేశాడయ్యా. అమ్మా, ఏం చేశాడు మీ బాబాయ్? దైవము కాని వాటిని ఆరాధించే వ్యక్తులకు నన్ను ఇచ్చి వివాహం చేయించాడయ్యా. ఎవరితో వివాహం చేశారో తెలుసా? అసలు దేవుడంటే ఎవరో ఎరుగని, యేసుక్రీస్తును ద్వేషించే ఆ వ్యక్తుల కుటుంబంతో వివాహం చేసేటప్పుడు ఈ అమ్మాయి కాళ్ళు గడ్డలు పట్టుకుని బ్రతులాడిందట. బాబాయ్, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసు బాబాయ్, ఆయన పరిశుద్ధ దేవుడు బాబాయ్, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అన్న సంగతి నాకు తెలుసు బాబాయ్. అవసరమైతే వివాహం కాకుండా జీవితాంతం కన్యకగా నేను మిగిలిపోతాను, కానీ దైవము కాని వాటి దగ్గర కూర్చొని నేను ఆరాధన చేయలేను బాబాయ్, నా వల్ల కాదు బాబాయ్. నేను అడిగా, అమ్మా ఇంతకు మీ బాబాయ్ ఏం చేస్తాడరా? ఏముందో తెలుసా, మా బాబాయ్ పాస్టర్ గారన్నా. అప్పుడు ఏం చెప్పాడట, భార్య తన సత్ప్రవర్తన ద్వారా వాక్యము లేకుండానే భర్తను, ఎక్కడ పరిస్థితి ఏంటో తెలుసా, పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లుగా. యేసు ప్రభు ఆ పేరెత్తితే ఒప్పుకోరు. ఎన్నిసార్లు నన్ను కొట్టాడో. ఆదివారం చర్చికి పంపించయ్యా, ఇంతకు మించి నేనేం కోరుకోను. ఆ పేరెత్తేవా చంపుతా, మందిరానికి పంపించడమే కాదు, చివరికి ఇంటిలో కూడా నేను ప్రార్థన చేయించు, నేను ఒప్పుకోను. ఒకరోజు ఆ చెల్లి విసిగిపోయి భర్తతో అందట, అయ్యా మందిరానికి వెళ్లకుండా నా శరీరాన్ని బంధించావు, క్రీస్తును ఆరాధించకుండా నా ఆత్మను నువ్వు బంధించలేవు, ఇంటిలో ఉన్న నా క్రీస్తు నేను ఆరాధిస్తా. ఈరోజు కొంతమంది క్రైస్తవులు కులం దగ్గర క్రీస్తును తాకట్టు పెడుతున్నారు, ధనం దగ్గర క్రీస్తును తాకట్టు పెడుతున్నారు, ఆస్తి దగ్గర క్రీస్తును తాకట్టు పెడుతున్నారు, అందం దగ్గర క్రీస్తును తాకట్టు పెట్టి 20 సంవత్సరాలు కట్టుకున్న భక్తి జీవితాన్ని వివాహం దగ్గర తప్పటడుగులేసి ఓ భక్తిహీనపు తరం పుట్టుకు రావటానికి వివాహ వ్యవస్థ కారణమవుతుంది. తల్లిదండ్రులారా, జీవితంలో ఎప్పుడు ఒకటించు, ఆత్మీయత కంటే ఏది నీకు ముఖ్యంగా ఉండకుండునుగాక.